2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకాయన కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషించుట, బహుగా అతిశయపడుచున్నాను. 10వ వచనం అండి, 10వ వచనం. 2వ కొరింథీ 12:10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్, అంటే వ్యతిరేక పదం ఇది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు ఇంకా బలహీనంగా ఉంటానని చెప్పాలి. నాకు ఎప్పుడు ఆకలి వేస్తుందో అప్పుడు నీరసం ఉంటుందని చెప్పాలి. నేను ఎప్పుడు ఆకలి వేస్తుందో అప్పుడు బలంగా ఉంటానంటే వ్యతిరేకమైన స్టేట్మెంట్. ఇక్కడ అంటున్నాడు పౌలు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఇక్కడ బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తం నా కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు. ఎందుకంటే నా కృప నీకు చాలును. మనం 9వ వచనం చదివాం. నా కృప నీకు చాలును. అందుకాయన నా కృప నీకు చాలును. సోదరుడా, సహోదరి, మన ప్రతి బలహీనతలో దేవుని కృప సమృద్ధిగా ఉంది. మన ప్రతి బలహీనతలో దేవుని కృప సమృద్ధిగా ఉంది. కాబట్టి దేవుని కృపను బట్టి, అంటే ఎప్పుడైతే ఒక పని ప్రారంభించామో ఆ పని చేయడానికి నాకు శక్తి లేదు, నాకు సామర్థ్యం లేదు, నాకు చాలా కాలు చేతులు వణికిపోతున్నాయి, భయపడిపోతున్నాను, చాలా కష్టం అనిపిస్తూ ఉంది. చాలాసార్లు చూడండి, మనం ఏమి చేయనప్పుడు చాలా ధైర్యంగా ఏదైనా చేస్తా అనిపిస్తుంది. తీరా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ ఇక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడి నుండి వస్తుంది టెన్షను? ఎక్కడి నుండి వస్తుందో కూడా మనకు తెలియదు. మనకు తెలియకుండానే టెన్షన్ వచ్చేస్తుంది, మనకు తెలియకుండా ప్రెషర్. పని ప్రారంభించినప్పుడు బాగానే ఉంటాం, దగ్గర వచ్చిందా, పని ప్రారంభమైందా, ఇక మన టెన్షన్ ఎవడు ఆపలేడు. కాబట్టి మనం కూడా చాలాసార్లు పరిస్థితి వచ్చినప్పుడు, అంటే ఆ సమయంకి వచ్చినప్పుడు చాలా ప్రెషరు లేదా టెన్షను, చాలా తీవ్రత మనకు పెరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏమిటంటే, సోదరుడా, సహోదరి, అప్పుడు మనం బలహీనులం. ఎప్పుడైతే మనం బలహీనులమో ఈ మాట జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏమిటి? నా కృప నీకు చాలును. నా కృప నీకు సమృద్ధిగా ఉంది. ఆ పని చేయడానికి, అది ప్రారంభించడానికి, ఆ టెన్షన్లో, ఆ ప్రెషర్లో నా వల్ల కాదు, నేను వణికిపోతున్నాను, నా వల్ల కాదు, నేను వెనక్కి వెళ్ళిపోతాను, నా వల్ల కాదు, నేను ఆపేస్తాను అని ఆ పరిస్థితిలో నేను తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రభు అంటున్నాడు, నా బిడ్డ, నీ బలహీనతలలో నా కృప నీకు సమృద్ధిగా ఉంది. అంటే నిన్ను బలపరచడానికి కావలసినంత, ఆ బలాన్ని కావలసినంత కృప నాలో ఉంది. అంటే నిన్ను ఎంతగా బలపరచగలను, లేదా ఆ పని చేయడానికి నీకు ఎంత శక్తి కావాలో అంత నేను బలపరుస్తాను. కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు. నా కృప నీకు చాలును. అంటే నీకు సరిపోతుంది, ఆ పని కంప్లీట్ చేయడానికి నా కృప సరిపోతుంది, అంతే. ఇది నమ్మాలి మనం. అంటే నమ్మడం అంటే దట్ ఈస్ అ ఫ్యాక్ట్, నిజం అనమాట. అది మనం ఇది నమ్మి మనం ప్రాక్టీస్ చేయగలిగితే, అంటే మనం దాన్ని పొందుకోగలిగితే ఖచ్చితంగా కృపను బట్టి మనం ఆ పని చేయగలం. ఆయన కృపను బట్టి మనం చేయగలుగుతాం. ఎవరైనా కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, నీ చదువులో ఆయన కృప ఉంది, నమ్ము. నేను చదవలేకపోతే మ్యాథ్స్ భలే టఫ్ అన్నా, అసలు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎవడు కనిపెట్టాడు కానీ అసలు మ్యాథ్సే లేకపోతే ప్రాబ్లం లేదు, అసలు మిగతా అన్ని బాగా లాగేస్తాను. నో ఆ బలహీనతలో, అంటే నువ్వు ఎప్పుడు బలహీనుడవో, అంటే ఆ మ్యాథ్స్ చూస్తే నువ్వు బలహీనత వచ్చేస్తుంది. అన్ని సబ్జెక్టు బాగా రాస్తావు, మ్యాథ్స్ వచ్చేటప్పుడు నీకు టెన్షన్ వస్తుంది. ప్రభు కృప ఉంది, నువ్వు దాన్ని అధిగమించగలవు, అంటే దాన్ని రాణించడానికి కృప ఉంది. అలా నీకు ఏదైనా కావచ్చు, నీ ఉద్యోగంలో అన్నింటిలో బాగున్నావు, ఫలానా దగ్గరికి వెళ్ళినప్పుడు వీక్ అయిపోతున్నావు, వ్యాపారంలో లేదా ఇంట్లో భర్త, భార్య, పిల్లలు, ఏదైనా కావచ్చు. దేంట్లో నువ్వు బలహీనత ఉందో, దేంట్లో నువ్వు బలహీనపరచబడుచున్నావో దానిలో ఆయన కృప చాలినంత ఉంది. దేవుని బిడ్డ, ఆ కృపను తీసుకొని నువ్వు దాన్ని కంప్లీట్ చేయగలవు.
నాకు ఇచ్చిన టాస్క్ నేను కంప్లీట్ చేయగలను.